హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు క్యాబేజ్ చట్నీ చేస్తున్నానండి. ఇలా ఒక క్యాబేజ్ తీసుకున్నాను, 1/2 కేజీ క్యాబేజ్. ఇలా సన్నగా చాపర్లో వేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసినాయి కదా, తీసుకుందాం ఒక దాంట్లోకి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు క్యాబేజ్ వేసేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇది కూడా బాగా వేగాలి కదా, క్యాబేజ్ కూడా. ఇలా ఒక 10 మినిట్స్ వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. క్యాబేజ్ తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. కొంచెం సాల్ట్, తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చండి చట్నీ చేసిన తర్వాత. ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి, బాగా వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాం దీంట్లో. చింతపండు కూడా మగ్గిపోతుంది, మెత్తగా అయిపోతుంది దీంట్లో ఇలా వేసేసుకుంటే. క్యాబేజ్ మగ్గిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చట్నీ మిక్సీకి వేసేసుకుందామండి. ముందుగా పెట్టుకుని పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుని కొత్తిమీర కూడా వేసుకుందాము దీంట్లో చట్నీలో. ఇవి కూడా మొత్తం క్యాబేజీ ఇవన్నీ వేసి కలిపి మిక్సీకి వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుని వేసేసుకోండి. చట్నీలో వేసి పెట్టేసుకున్నామండి. ఇలా ఆయిల్ పెట్టుకుని పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసాను. సాల్ట్ కానీ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తాం.
పోపు వేగిపోయింది. ఇంకా చట్నీ దీంట్లో వేసేస్తున్నాము. క్యాబేజ్ చట్నీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.